T1 News. Welcome back. కోటబొమ్మాలిలో మంత్రి అచ్చెన్నాయుడు పర్యటన. పేదల సేవలో ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేసిన మంత్రి అచ్చెన్నాయుడు. కోటబొమ్మాలిలో మంత్రి అచ్చెన్నాయుడు పర్యటించారు. పేదల సేవలో ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజల కల నెరవేరనుంది. అమరావతి ఏకైక రాజధానిగా చట్టబద్ధత కల్పించేందుకు బిల్లు పార్లమెంట్కు పంపించారు. నేడు పార్లమెంట్ ముందుకు అమరావతి చట్టబద్ధత బిల్లు 3 రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేశారు. రాష్ట్ర రాజధాని విభజనపై అవగాహన లేని వారు డొల్లతనంగా మాట్లాడుతున్నారు. జగన్ కారణంగా దేశంలో రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ మిగిలిపోయిందని అన్నారు. 3 జిల్లాల నుంచి వచ్చిన ఉత్తరాంధ్ర ఉద్దండులపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కించారపు అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. పోర్టుకు 40 అనుమతులు ఇచ్చినా ఎందుకు ముందుకు రాలేదని ప్రశ్నించారు. జగన్ జంగిల్ రాజ్ పాలన వల్లే వైసీపీ 11 సీట్లకు పరిమితమైంది. ఆచరణ సాధ్యం కాని హామీలతో జగన్ ప్రజలను మోసం చేశారు. మూలాపేట పోర్టు చూసేందుకు 40 మందికి అనుమతిచ్చాం, ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. మళ్లీ వెళ్తామంటే అనుమతిస్తాం, కళ్ళుకు కనిపించకపోతే భూతద్దాలు కూడా పంపిణీ చేస్తాం. ఉత్తరాంధ్ర ఉద్దండలు అంటూ చెప్పుకుంటున్న సీనియర్ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు. ఆ ఎన్నికల్లో కూడా చెప్పాం, రేపు మమ్మల్ని గెలిపించండి, మీరు అధికారాన్ని ఇవ్వండి, మళ్ళీ అమరావతిని బతికిస్తాం, ఈ రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతి చేస్తామని పల్లగుద్ది మీ అందరికీ చెప్పాం. సిగ్గుండాలి కదా. ఏ రాజకీయ పార్టీ అయినా ప్రజల యొక్క అభిప్రాయాన్ని గౌరవించాలి. మీరు 3 రాజధానులను వెళ్ళారు. ఒకటి విశాఖపట్నం, ఒకటి అమరావతి, 2 కర్నూలు, 3వది. మీరు 3 రాజధానులని ఎలక్షన్లోకి వెళ్తే 3 ప్రాంతాల ప్రజలు నువ్వు పిచ్చోడు, నువ్వు దుర్మార్గుడు, తెలుగు జాతిని విచ్ఛిన్నం చేయడానికి ఈ ప్రయత్నం చేస్తున్నావని మొన్న ఎలక్షన్లలో నువ్వు ఇచ్చిన 3 రాజధానులే మంచి నిర్ణయం అయితే నీ కోట్లు వేసేవాళ్ళు కదా. 3 ప్రాంతాల్లో కర్ర కాల్చి వాత పెట్టినా సరే ఈ మనిషికి సిగ్గు లేదు, లద్దలేదు. మళ్ళీ ఇటువంటి వ్యక్తులు రేపు ఎప్పుడైనా వస్తారు పిచ్చోళ్ళు. ఆ పిచ్చోళ్ళు వస్తే వాడి చేతిలో రాయి ఉంటుంది. పిచ్చోడి చేతిలో మీకు తెలుసు కదా, ఒక రాయి పిచ్చోడి చేతిలో ఉంటే ఆ రాయితో నిన్ననే కొడతాడు, లేదా ఆడికి ఆడనే కొట్టుకుంటాడు. మళ్ళీ రేపు భవిష్యత్తులో ఇటువంటి వ్యక్తులు ఎవరైనా వచ్చి రాజధానిని మళ్ళీ మార్చాలంటే ఎవరికి వీలు కలగకూడదని మొన్ననే అసెంబ్లీలో తీర్మానం చేసి ఆంధ్ర రాష్ట్రానికి ఏకైక రాజధాని అమరావతి అని తీర్మానం చేశాం. ఈ రోజుతో 5 కోట్ల మంది ఆంధ్రులు కల నెరవేరుతుంది. తపస్సి కృషి చంద్రబాబు నాయుడు గారి ఆశయం నెరవేరుతుందని చెప్పి తెలియజేస్తున్నాను. దానికి నిన్నో మొన్న వచ్చారు, మూలపేట పోర్టు గురించి వచ్చారు. పోర్టు గురించి మాట్లాడారు. పోర్టు గురించి ఏం మాట్లాడుతున్నారు అది కూడా మీకు చెప్తారు. పోర్టు గురించి మాట్లాడకుండా రైతులు ఒక్క పైసా లేకుండా 34,000 ఎకరాలు ఇచ్చారు. 34,000 ఎకరాలు రైతులు ఒక్క పైసా లేకుండా 34,000 ఎకరాలు ఇచ్చారు. 34,000 ఎకరాలు. మూలపేటలో ఎంత భూమి ఉంది? 350 ఎకరాల భూమి ఉంది. మిగతా భూమి అంతా సాల్ట్ ల్యాండ్. వీళ్ళకి తెలుసా లేదో, సాల్ట్ ల్యాండ్ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది. 5-6 ఎకరాలు. దిక్కుమాలిన వాళ్ళు ఎందుకు ఈ మాట అంటున్నానంటే, కనీసం పోర్ట్ అవ్వాలని ఆలోచన ఉంటే ఆ రోజు ఎలక్షన్ల ముందు కొబ్బరికాయ కొట్టారు. జగన్మోహన్ రెడ్డి వచ్చాడు. నాకు ఆ వేళ ఎమ్మెల్యేగా ఉన్నాను, నాకు పిలిస్తే అక్కడే మాట్లాడేవాడు, నాకు పిలవలేదు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడని ఏకోజామునే నా ఇంటికి వచ్చి తాళాలు వేసారు. అచ్చెన్నాయుడు అక్కడికి వెళ్ళిపోతాడేమో. నిన్న మా పోలీసులు అడిగారు, సార్ వీళ్ళు పోర్టు చూడడానికి వెళ్ళమంటారు, మీరు పెర్మిషన్ ఇవ్వాలంటే, పెర్మిషనే కాదు అయ్యా, అవసరం ఉంటే బంగారు పాను పేసి తీసుకెళ్ళండి అని చెప్పారు. ఇది ప్రజాస్వామ్యం. మీలాంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం కాదు, ఇది ప్రజా ప్రభుత్వం. మీరు చేసేట్టుగా మేము చేస్తే మీకు మాకు తేడా ఏముంది? మీరు వెళ్ళండి అని చెప్పాం. కోర్టులో కూడా అందరూ వెళ్తే అక్కడ ఇబ్బంది అవుతుంది, మీరు 30-40 మంది వెళ్ళి చూసి రండి అంటే కోర్టుకి వెళ్ళకుండా మాట్లాడారు. ఏం మాట్లాడారు? ప్రతి పనికి మాట్లాడు కూడా ఒకటే మాట, పచ్చి అబద్ధాలు. ఈవేళ సాక్షి పేపర్ చదివాను. జగన్మోహన్ రెడ్డి 70%
పోర్టు పనులు పూర్తి చేశాడు. అచ్చెన్నాయుడు 1% కూడా పూర్తి చేయలేదు. జగన్మోహన్ రెడ్డికి పేరు వస్తుందని ఈ రకంగా పోర్టు పనులు ఆపేశాడని సిగ్గుమాలు ఎవడో కోట నాయకులు మాట్లాడుతున్నారు. ధర్మాన ప్రసాద్కి తెలియదా? వత్స సత్యబాబుకి తెలియదా? మొన్నటి వరకు పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నటువంటి కోడిగుడ్డి మంత్రి ఆయనకి తెలియదా? ఛాలెంజ్ చేస్తున్నాను. కలెక్టర్ గారు ఇక్కడే ఉన్నారు. మీరు ఎవరు వస్తారండి? కలెక్టర్ గారు మీరు వెళ్ళండి. 2024 చంద్రబాబు నాయుడు తమిళనాడు ఎలక్షన్ ప్రచారంలో విజయ్. మనం ఢిల్లీ నాయకుల మెడలు వంచి రాష్ట్రాన్ని సాధించి ఢిల్లీ గుజరాతీలకు లొంగకుండా సొంతంగా ఎలక్షన్లో గెలిచి 10 ఏళ్లు రాష్ట్ర అభివృద్ధిలో దేశంలోని మొదటి రాష్ట్రంగా నిలిపిన కేసీఆర్ గారిని ఆదర్శంగా తీసుకోవాలి. అదే పట్టుదలతో మనం ఈ ఎలక్షన్లో మన పార్టీని గెలిపించుకోవాలి. உங்களுடைய டிக்கெட்டை புக் பண்ணுங்க. இது ஒரு தலைமுறைக்கான தேர்தல், உங்களுக்கான தேர்தல். எவ்வளவு பெரிய வசதியான வாழ்க்கையா இருந்தாலும் எல்லாத்தையும் உதறி தள்ளிட்டு உங்களுக்காக மட்டுமே வந்திருக்கிறேன். உங்களுக்காக நன்றி கடன் செலுத்துறதுக்காக மட்டுமே வந்திருக்கிறேன். எல்லா வழிகளையும் தாங்கிக்கிட்டு உங்களுக்காக மட்டுமே வந்திருக்கிறேன். ஒரு நாளும் பொய் சொல்லி உங்களை நான் ஏமாத்த மாட்டேன். இந்த 4 முனை போட்டி 40 முனை போட்டி எத்தனை முனை போட்டி எத்தனை உருட்டினாலும் இங்க 2 முனை போட்டி தான். ஒன்னு டிவிக்கே, இன்னொன்னு டிஎம்கே. மக்கள் விரோத ஆட்சி நடத்துற ஸ்டாலின் சார் வேணுமா? மக்களை நேசிக்கிற விஜய் வேணுமா? அவ்வளவுதான் இந்த தேர்தலே. அதனால உங்க விஜய்க்கு, உங்க அண்ணனுக்கு, உங்க தம்பிக்கு, உங்க பிள்ளைக்கு రోడ్డు ప్రమాదంలో ప్రయాణికులకు గాయాలు. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం మేకలగండి వద్ద జాతీయ రహదారిపై చంద్రపూర్ మహంకాళి దర్శనం కోసం 25 మంది భక్తులతో వెళ్తున్న ఐచర్ వాహనాన్ని లారీ వెనుక నుండి ఢీకొట్టింది. ప్రమాదంలో ఐచర్ వాహనంలో ప్రయాణిస్తున్న 10 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆదిలాబాద్ రిమ్స్ కు తరలించారు. అయితే గుడిహత్నూర్ మండలంలో జాతీయ రహదారిపై అత్యధిక ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్ లో ప్రమాదాలను తగ్గించడానికి పెద్ద మొత్తంలో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు వివాదాస్పదమవుతోంది. మేకలగండి నుంచి సీతగుంది వరకు 17 వరకు ఏర్పాటు చేసిన స్పీడ్ బ్రేకర్లు ప్రమాదాలను తగ్గించడం ఏమిటో కానీ మరిన్ని ప్రమాదాలు జరిగేందుకు ఊతమిస్తున్నాయని జనం వాపోతున్నారు. స్పీడ్ బ్రేకర్ల వద్ద చిన్న వాహనాలు వేగాన్ని తగ్గిస్తుండగా స్పీడ్ బ్రేకర్లను పట్టించుకొని పెద్ద వాహనాలు వేగాన్ని తగ్గించిన వాహనాలను వెనుక నుండి ఢీకొడుతున్నాయని, దీంతో వరుస ప్రమాదాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాగా తీసుకుందాం. साहब नमस्ते. क्या हुआ?
कहाँ से आ रहे हैं आप? जा रहे किधर? कौन चला रहे थे गाड़ी? कैसा हुआ एक्सीडेंट? ब्रेकर है ना, हाँ ब्रेक मारा, मेरा ब्रेक नहीं लगा। ओ कहाँ पर? स्पीड ब्रेकर पे। हाँ स्पीड ब्रेकर से हुआ। स्पीड ब्रेकर करने ब्रेक नहीं लगा क्या? हाँ कंट्रोल करते आ रहे क्या आप? हाँ, कंट्रोल करके आ रहा था। हाँ పాయకరావుపేటలో మంత్రి అనిత పర్యటన. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో హోంమంత్రి అనిత పర్యటించారు. నక్కపల్లిలో మంత్రికి మహిళలు ఘన స్వాగతం పలికారు. నక్కపల్లిలో ఇంటింటికి వెళ్లి మంత్రి పింఛన్లు పంపిణీ చేశారు. నేతన్న జీవితాల్లో సరికొత్త వెలుగులంటూ నక్కపల్లిలో కరపత్రాలతో ఇంటింటికి వెళ్లి ప్రచారం చేశారు. చేనేత మగ్గాలకు 200 యూనిట్ల కరెంటు ఉచితం అంటూ చేనేత కార్మికులు తెలిపారు. నక్కపల్లిలో చేనేత కార్మికులతో మాట్లాడి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. చేనేత కార్మికులతో కలిసి మగ్గాన్ని నేశారు. చేనేత కార్మికుల వద్ద చీరను కొనుగోలు చేశారు. కరెంటు బిల్లు భారాన్ని తగ్గించి చేనేత కార్మికులకు ఆదాయం పెరిగేలా చేయడమే లక్ష్యమని మంత్రి తెలిపారు. అప్పల పాయకరావుపేట గ్రామంలో కూడా పింఛన్లు పంపిణీ చేశారు. తర్వాత బోదుగాలం సమీపంలో గల R&R కాలనీలో గృహాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. నువ్వు కెమెరా అడ్డు నడుస్తా. బాబ్జీ 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 కూర్చోాలి చేయబెట్టినాం దాన్ని చేయబెట్టినాం అది కింద నొక్కితేనే ఇది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యి అది లోపల మొత్తం బాడీ మొత్తం కూడా దీని మీద యూస్ అవ్వాలి. అవునా? చేతులు కాళ్ళు అవి అంటే ధైర్యంగా ఉంటుంది. ఓకే మేడం చేతులు మామూలు కనిపించవు. పైగా చేస్తారా? అలాగే మీ పెన్షన్ రమ్మనండి. నాగు ఏదండి 200 యూనిట్లు కాలిస్తే 200 యూనిట్లు లోపు కాలిస్తే కనుక కరెంటు బిల్ మీకు కట్టక్కర్లేదు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా, అది మళ్ళీ చేసి మీ దగ్గర పంపించారు చెప్పమని. ఓకేనా? ఇల్లు చేయిద్దాం. ఎంతమంది పిల్లలు? ముగ్గురే. కంపెనీలో చేస్తున్నాడా? ఓకే. హెట్రోలో తీసుకున్నారండి. హెట్రోలో ఇవ్వలేదండి వాళ్ళే చెకప్ చేసి వాళ్ళే బయట మొత్తం చేశారు. బయట ఎక్కడైనా చేస్తే రిపోర్ట్ ఇస్తారు. సింగిల్ కిడ్నీ అని ఆ రిపోర్ట్ మాకు పంపించు, చూపిస్తే చూపించవచ్చు. వాళ్ళు హెట్రోల్ ఇచ్చిందని ఇప్పిస్తారు, నువ్వు బయట చేయించు సార్. ఏమి నాకు బయటకు తీసుకెళ్ళి ఒక స్కానింగ్ తీస్తే సింగిల్ కిడ్నీ అని చెప్తారు, ఒక సర్టిఫికేట్ ఇస్తారు. అంతేనా? ఇది ఆర్డర్ మీద చేసినా మీరు మామూలుగా చేసిన ఇది అయిపోయింది. తప్పమ్మా నాకు వెనక్కి వచ్చే కాన్స్టిట్యూన్సీలోనే కొట్టుకుంటాను, లేకపోతే స్టేట్లో కొట్టుకుంటాను. నేను ప్రోగ్రామ్కి వెళ్తాను. ఈ కష్టం ఇది. మేడం సరే ఇప్పుడు నీకు పెన్షన్ ఇస్తాను. సో మీరు ఈసారి నుంచి కరెంట్ బిల్ కూడా కట్టండి. ఓకేనా? ప్రశాంతంగా మీ అర్థం మీరు చేసుకోవచ్చు. పెద్ద అని చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు చేశారు.
25 ప్రభుత్వ ఆసుపత్రుల్లో శ్రీదేవి డ్రామా కంపెనీ రోగులు ఎటుపోతే మాకింటి మా ఎంజాయ్ మీమే రోగుల మధ్య పదవి విరమణ సంబరాలు ఆసుపత్రి సిబ్బందిపై తీవ్ర విమర్శలు భద్రాచలం ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన ప్రభుత్వ ఆసుపత్రి ఒక్కసారిగా వినోద వేదికగా మారింది. భద్రాచలం ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో నర్సింగ్ సూపరింటెండెంట్ పదవి విరమణ వేడుక పేరుతో నిర్వహించిన కార్యక్రమం రోగుల బాధలను పక్కన పెట్టిన శ్రీదేవి డ్రామా కంపెనీలా మారిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆసుపత్రి కాన్ఫరెన్స్ హాల్లో సౌండ్ బాక్సులు మైక్లు పెట్టి పాటలు సంబరాలతో హోరెత్తించడంతో సమీప వార్డుల్లో చికిత్స పొందుతున్న రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. శబ్ద కాలుష్యాన్ని భరించలేక కొందరు రోగులు అసహనం వ్యక్తం చేయగా వారి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ప్రశాంతమైన వాతావరణం అవసరమైన ఆసుపత్రిలో ఇలాంటి వేడుకలు నిర్వహించడం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రోగుల ప్రాణాల కంటే సంబరాలకే విలువ ఇస్తున్నారా అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రామకృష్ణ సెలవులో ఉండడంతో నియంత్రణ లేకుండా కార్యక్రమం సాగిందని సమాచారం. బాధ్యతాయుత స్థానాల్లో ఉన్న సిబ్బంది ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. కొంతమంది నర్సులు ఆసుపత్రి యూనిఫామ్లోనే ఉండడం గమనార్హం. ఈ ఘటనపై ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. పేదల సేవలో కార్యక్రమం పాల్గొన్న చంద్రబాబు నాయుడు. వింజమూరు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం ఉదయగిరి నియోజకవర్గం వింజమూరులో పేదల సేవలో కార్యక్రమంలో పాల్గొన్నారు. వింజమూరు ఎస్సీ కాలనీలో లబ్ధిదారు యారగొర్ల బాలమ్మ ఇంటికి వెళ్లి వితంతు పింఛన్ అందించారు. ఈ సందర్భంగా ఆమె కుటుంబ సభ్యులతో మాట్లాడి యోగక్షేమాలు తెలుసుకున్నారు. తన చిన్న కుమారుడు బాలరాజు కాలేయ సమస్యతో ఇబ్బందులు పడుతున్నారని బాలమ్మ సీఎం దృష్టికి తీసుకొచ్చారు. బాలరాజుకు ప్రభుత్వం తరపున వైద్యం అందిస్తామని బాలమ్మ కుటుంబానికి సీఎం భరోసా ఇచ్చారు. ఏంటమ్మా సార్ మా అబ్బాయికి డిగ్రీ ఉంది సార్, జాబ్ లేదు, ఖాళీ కూర్చోన్నారు సార్. ఆ ఇల్లు ఎట్లా ఇల్లు ఇచ్చారు అట్లా జాబ్ కూడా చూపిస్తుంది. ఓకే మంచిదమ్మా. తీసుకొని వీళ్ళకి ఒక ఆటో ఇప్పించండి. ఇది ఫిక్స్ చేస్తే బెటరా, ఇమారు పెడితే బెటరా? అమరావతి రాష్ట్ర ప్రజల శాశ్వత రాజధాని, దేశం గర్వించే నగరంగా సీఎం చంద్రబాబు తీర్చిదిద్దుతారు. వైసీపీ తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలి. పెన్షన్ పంపిణీలో ప్రభుత్వ చిత్తశుద్ధి స్పష్టంగా కనిపిస్తోంది. మాజీ మంత్రి దేవినేని ఉమా విజయవాడ రూరల్ గుల్లపూడి ఏప్రిల్ 1, 2026 రాష్ట్ర ప్రజల శాశ్వత రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేయడం కూటమి ప్రభుత్వ ముఖ్య లక్ష్యమని, దాన్ని దేశం గర్వించే నగరంగా తీర్చిదిద్దేందుకు కట్టుబడి ఉన్నామని టీడీపీ నేత మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు తెలిపారు. గొల్లపూడిలో జరిగిన పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని లబ్ధిదారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో సమగ్రంగా అభివృద్ధి చేయాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ దృష్టి అని పేర్కొన్నారు. అమరావతి రాజధానిపై వైసీపీ తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని, ఎక్కడికక్కడ దాన్ని ఖండించాలని పిలుపునిచ్చారు. సాగునీటి ప్రాజెక్టుల విషయానికి వస్తే గతంలో ప్రజలకు నష్టం కలిగించిన వైసీపీకి ఇప్పుడు వాటిపై మాట్లాడే నైతిక హక్కు లేదని ఆయన విమర్శించారు. ఇక సామాజిక సంక్షేమం విషయంలో కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని ఉమా స్పష్టం చేశారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ప్రతి నెల 1వ తేదీన పెన్షన్లు అందజేయడం ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని పేర్కొన్నారు. పెన్షన్ పొందుతున్న వృద్ధులు, దివ్యాంగులు ప్రభుత్వంపై విశ్వాసం ఉంచుతున్నారని, ప్రజల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. కలుపుకొని 4,000 పెన్షన్ పెంచి 7,000 రూపాయలతో కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో సామాజిక భద్రతా పెన్షన్లు, ఎన్టీఆర్ భరోసా పింఛన్లు, అట్లాగే పేదల సేవలో కూటమి ప్రభుత్వం ప్రతి నెల 1వ తారీఖున సెలవు ఉంటే అంతకుముందు నెలలోనే ఒకరోజు ఇచ్చే విధంగా చంద్రబాబు నాయుడు గారు అన్ని జాగ్రత్తలు తీసుకొని సుమారు 2,750 కోట్ల దాకా ప్రతి నెల డబ్బులు ఇస్తూ ఉన్నాం. ఈరోజు ఇది కొత్త పెన్షన్. ఎందుకంటే కొత్త పెన్షన్ కోసం ఎప్పటి నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు. ఉండవల్లి బ్రహ్మం గారు గతంలో ప్రైవేట్ దాంట్లో పనిచేసుకునేవాళ్ళు, రిటైర్ అయిపోయింది, 7 ఏళ్ళు అయింది. ఇవాళ కొల్లపూడి గ్రామంలో మరి కొత్త పెన్షన్ ఈరోజు ఆయన పేరు నమోదయ్యి ఇవ్వటం జరిగింది. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఈరోజు
ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉదయగిరి నియోజకవర్గంలో మింజమూరు గ్రామంలో ఎస్సీ కాలనీలో ఈ పింఛనిచ్చే కార్యక్రమాన్ని కూడా ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగానే ప్రతి నెల 1వ తారీఖున పేదల దగ్గరికి వెళ్ళి ఎస్సీ కాలనీలో, బీసీ కాలనీలో, మైనార్టీ కాలనీలో వాళ్ళ ఆర్థిక పరిస్థితులన్నీ కూడా తెలుసుకొని ఇళ్ల నిర్మాణం విషయంలో కానీ, ఆ కుటుంబాలు ఆర్థికంగా పైకి రావడం కానీ, లేదా ఆ కుటుంబాల్లో ఉద్యోగ అవకాశాలు కానీ, చదువుకునే వారికి అవకాశాలు కల్పించడం కానీ, ఇట్లా రకరకాల కార్యక్రమాలు తీసుకొని చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిన ఈ రోజు యొక్క ప్రాముఖ్యత ఆ కుటుంబాలకు ఆ విధంగా ప్రజాప్రతినిధులు సాయం చేయటం వల్ల అందరూ కూడా ఆ విధంగా చేయాలనేది ఆయన ఉద్దేశం. దాంట్లో భాగంగానే వాళ్ళు చూడండి 4,000 రూపాయల్లో ఇచ్చే 4,000లో చాలా వరకు 1,000 రూపాయలు, 2,000 రూపాయలు ఆరోగ్యానికి ఖర్చు పెడతా ఉన్నారు. దాన్ని ఆ 1,000 రూపాయలు మీరు కూడా జాగ్రత్త పెట్టుకొని సచివాలయాల్లో ఇక్కడ ఏదైతే హెల్త్ క్లినిక్లు ఉన్నాయో, అట్లాగే ఎయిమ్స్ హాస్పిటల్ ఉందో, గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ ఉందో, విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ ఉందో, లేకపోతే కేజీహెచ్ విశాఖపట్నం ఉందో, అట్లాగే తిరుమలలో వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉందో తిరుపతిలో, అట్లాగే హాస్పిటల్ తిరుపతిలో ఉందో, బర్డ్స్ హాస్పిటల్ కావచ్చు, స్వామివారి పేరు మీద ఉన్న హాస్పిటల్ కావచ్చు, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున మందుల విషయంలో కానీ, వైద్య సహాయాలు కానీ అన్నీ జరుగుతూ ఉన్నాయి. 2,000 కలుపుకొని 4,000 పెన్షన్ పెంచి 7,000 రూపాయలతో కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో సామాజిక భద్రతా పింఛన్లు, ఎన్టీఆర్ భరోసా పింఛన్లు, అట్లాగే పేదల సేవలో కూటమి ప్రభుత్వం ప్రతి నెల 1వ తారీఖున సెలవు ఉంటే అంతకుముందు నెలలోనే ఒకరోజు ఇచ్చే విధంగా చంద్రబాబు నాయుడు గారు అన్ని జాగ్రత్తలు తీసుకొని సుమారు 2,750 కోట్ల దాకా ప్రతి నెల డబ్బులు ఇస్తూ ఉన్నాం. ఈరోజు ఇది కొత్త పెన్షన్. ఎందుకంటే కొత్త పెన్షన్ కోసం ఎప్పటి నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు. ఉండవల్లి బ్రహ్మం గారు గతంలో ప్రైవేట్ దాంట్లో పనిచేసుకునే వాళ్ళు, రిటైర్ అయిపోయింది, 7 ఏళ్ళు అయింది. ఇవాళ కొల్లపూడి గ్రామంలో మరి కొత్త పెన్షన్ ఈరోజు ఆయన పేరు నమోదయ్యి ఇవ్వటం జరిగింది. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఈరోజు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉదయగిరి నియోజకవర్గంలో మింజమూరు గ్రామంలో ఎస్సీ కాలనీలో ఈ పింఛనిచ్చే కార్యక్రమాన్ని కూడా ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగానే ప్రతి నెల 1వ తారీఖున పేదల దగ్గరికి వెళ్ళి ఎస్సీ కాలనీలో, బీసీ కాలనీలో, మైనార్టీ కాలనీలో వాళ్ళ ఆర్థిక పరిస్థితులన్నీ కూడా తెలుసుకొని ఇళ్ల నిర్మాణం విషయంలో కానీ, ఆ కుటుంబాలు ఆర్థికంగా పైకి రావడం కానీ, లేదా ఆ కుటుంబాల్లో ఉద్యోగ అవకాశాలు కానీ, చదువుకునే వారికి అవకాశాలు కల్పించడం కానీ, ఇట్లా రకరకాల కార్యక్రమాలు తీసుకొని చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిన ఈ రోజు యొక్క ప్రాముఖ్యత ఆ కుటుంబాలకు ఆ విధంగా ప్రజాప్రతినిధులు సాయం చేయటం వల్ల అందరూ కూడా ఆ విధంగా చేయాలనేది ఆయన ఉద్దేశం. దాంట్లో భాగంగానే వాళ్ళు చూడండి 4,000 రూపాయల్లో ఇచ్చే 4,000లో చాలా వరకు 1,000 రూపాయలు, 2,000 రూపాయలు ఆరోగ్యానికి ఖర్చు పెడతా ఉన్నారు. దాన్ని ఆ 1,000 రూపాయలు మీరు కూడా జాగ్రత్త పెట్టుకొని సచివాలయాల్లో ఇక్కడ ఏదైతే హెల్త్ క్లినిక్లు ఉన్నాయో, అట్లాగే ఎయిమ్స్ హాస్పిటల్ ఉందో, గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ ఉందో, విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ ఉందో, లేకపోతే కేజీహెచ్ విశాఖపట్నం ఉందో, అట్లాగే తిరుమలలో వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉందో తిరుపతిలో, అట్లాగే హాస్పిటల్ తిరుపతిలో ఉందో, బర్డ్స్ హాస్పిటల్ కావచ్చు, స్వామివారి పేరు మీద ఉన్న హాస్పిటల్ కావచ్చు, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున మందుల విషయంలో కానీ, వైద్య సహాయాలు కానీ అన్నీ జరుగుతూ ఉన్నాయి. పెన్షన్లు తీసుకునే వాళ్ళు ఉన్నారో దగ్గర వీళ్ళకి 60,000 కోట్లు వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేయడం జరిగింది. ఇప్పటికి 60,000 కోట్లు దగ్గర వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేయడం జరిగింది. ఈ విధంగా మహానుభావుడు ఎన్టీ రామారావు గారు మొదలుపెట్టిన ఈ కార్యక్రమం ఇవాళ ఇంత పెద్ద ఎత్తున సద్వినియోగం అవుతూ ఉంది. ఇది కూడా కొత్త పెన్షన్లు కూడా ఇస్తూ ఉన్నారు. ఆ రోజు కూడా మనం అధికారంలో ఉన్నప్పుడు దగ్గర 54 లక్షల పైగా పెన్షన్లు ఇస్తే గాలి లెక్కలు చెప్పి మనం 39 లక్షలు ఇచ్చామని ఈ రోజు కూడా అబద్ధాలు చెప్పుకొని
అబద్ధపు మాటలు మాట్లాడి అసత్యపు మాటలు మాట్లాడి ఆ వైసీపీ పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలు నాయకులు అవ్వచ్చు, వాళ్ళు ఇవాళ కూడా ఒక అబద్ధాన్ని అసత్యాన్ని పట్టుకొని ఏలాడుతున్నారే తప్ప వాస్తవాల్ని ఒప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు. అది వాళ్ళ కర్మ. ఈరోజు కూడా అమరావతి రాజధాని దగ్గర 52,000 కోట్ల రూపాయలు పనులు జరుగుతూ ఉంటే వాళ్ళ పార్టీ సీనియర్ నాయకులు జగన్మోహన్ రెడ్డితో సహా అమరావతి మీద విషం చిమ్ముతూ ఉన్నారు. అమరావతి నిర్మాణాలు జరుగుతూ ఉంటే ఇంకా కుట్రలో కుతంత్రాలు చేస్తూ ఉన్నారు, ఇంకా విషం చిమ్ముతూ ఉన్నారు. ఇవాళ మద్రాసు వాళ్ళకి చెన్నై ఉంది, తమిళనాడు వాళ్ళకి బ్రహ్మాండంగా తమిళనాడు రాష్ట్రానికి ఒక పెద్ద రాజధాని చెన్నై ఉంది. తెలంగాణ మనం మొన్నటిదాకా కలిసి ఉన్నాం. హైదరాబాద్ మహానగరం వాళ్ళందరూ మనందరం తెలుగు జాతి గర్వపడే మహానగరం అక్కడ నిర్మాణం చేసుకున్నాం అందరం కలిసి. అట్లాగే కర్ణాటక వాళ్ళు బెంగళూరు బ్రహ్మాండంగా ఐటీలో కావచ్చు అన్నింటిలో హైదరాబాదు, బెంగళూరు, మెడ్రాసు ఇండస్ట్రీస్ ఐటీలో వాళ్ళు ఎక్కడికో మరి ఎన్నో సంవత్సరాలు దశాబ్దాల క్రితం నిర్మాణం అయినాయి కాబట్టి ఎక్కడికో వెళ్ళిపోయాయి అన్నీ కూడా. ఇవాళ మనం కొత్తగా ఏర్పడ్డ ఈ రాష్ట్రంలో మనకంటూ ఒక రాజధాని ఉండాలి. మన పిల్లలు మన భావితరాలు ఇక్కడ దగ్గర 50,000 మంది ఇంజనీర్లు చదువుకుంటూ ఉన్నారు. అక్కడ చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన కాలేజీల్లో 50,000 మంది పిల్లలు ఇంజనీర్లు అయితే తయారయ్యి ఇవాళ అమరావతి ప్రాంతం నుంచి బయటకు వెళ్తూ ఉన్నారు. ఇంత జరుగుతూ ఉంటే ఇంకా అక్కడ బిట్స్ పిలానీ దగ్గర నుంచి ఎక్కడో బిట్స్ పిలానీ అంటే గోవా పోవాలో, బిట్స్ పోవాలో, పిలానీ పోవాలో, లేకపోతే హైదరాబాద్ పోయే పరిస్థితి లేకుండా వెంకటేశ్వర స్వామి దేవాలయం ముందే బిట్స్ పిలానీ వచ్చే సంవత్సరం నుంచి తరగతులు రాబోతూ ఉన్నాయి. పేద పిల్లాడు మన మైలవరం నుంచో, నందిగాం నుంచో, కృష్ణా జిల్లా నుంచో, ఎన్టీఆర్ జిల్లా నుంచో మన ఈ రాష్ట్రం నుంచే మన రాజధానిలోనే బిట్స్ పిలానీ ఆ కోర్సులు చదువు అంతా మన దగ్గర వస్తూ ఉంది. కృష్ణానది ఒడ్డున మునిగిపోద్ది అంటాడు, వరద వస్తుందంటాడు, భూకంపం వస్తుందంటాడు. అంటే ఇంకా విషం చెమ్మాలనే కార్యక్రమాలు ఇవ్వడం కూడా చేస్తూ ఉన్నాడు. మొన్న శాసనసభలో చంద్రబాబు నాయుడు గారు తీర్మానం పెట్టి కేంద్ర ప్రభుత్వం పంపించిన దాంట్లో తీర్మానంలో ఆ సిఆర్డీఏ పరిధిలో రాజధాని అమరావతి అనే తీర్మానంలో చేర్చి ఏకగ్రీవంగా తీర్మానం చేసి దాన్ని ఢిల్లీ పంపిస్తే 11 మంది శాసనసభ్యులు కలిసిన జగన్మోహన్ రెడ్డి శాసనసభకు రాకుండా బెంగళూరు పారిపోయాడు. లేదు, ప్రజల ముందుకు వచ్చి మాట్లాడే చిత్తశుద్ధి లేదు. ఎంతసేపటికి తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని విషం చిమ్మే కార్యక్రమాలు తప్ప ప్రజల్లోకి వచ్చి మాట్లాడే కార్యక్రమాలు చేయట్లేదు. ఏదైనప్పుడు కూడా కూటమి ప్రభుత్వం బ్రహ్మాండమైన కార్యక్రమాన్ని మొదటి రోజు శుభంగా ప్రతి నెల మొదట పేదవాళ్ళకి ఈ కార్యక్రమంతో మనం మంచి చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. తప్పకుండా ఏదైతే మనం సూపర్ 6లో హామీలు ఇచ్చామో అవన్నీ కూడా కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో ముందుకెళ్తాయి. పూర్తి చేసి ప్రజల ముందుకి మళ్ళీ వెళ్ళి ఈ ఏదైతే వాళ్ళ ప్రజలు శేషాలో పడేశారు ఈ వైసీపీ ప్రభుత్వాన్ని, దానికి బిరడా పెట్టాల్సిన అవసరం మనందరి మీద కూడా ఉంది. రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, లేకపోతే రాబోయే 29 ఎలక్షన్లు కావచ్చు, ఎప్పుడు ఏ ఎన్నిక జరిగినా కూడా ఈ వైసీపీ భూతాన్ని, ఈ వైసీపీ పార్టీ భూతాన్ని మరి భూస్థాపితం చేసే విధంగా అందరం కష్టపడి పనిచేయాలని కోరుతా ఉన్నాం. కొట్టులోనే షుగరు, బీపీ లేకపోతే రకరకాల జబ్బుల మీద 1000 నుంచి 2,000 రూపాయల మందులకే ఖర్చు పెడతా ఉన్నారు. దయచేసి ఇవాళ రకరకాల చాలామంది సేవా సంస్థలు కావచ్చు, లేదా చాలామంది ఆర్గనైజేషన్స్ కావచ్చు, ప్రభుత్వ సంస్థలు కావచ్చు, ఇవన్నీ కూడా దగ్గర అందరూ కూడా మందుల సాయం కావచ్చు, వైద్య సాయం కావచ్చు, ఇట్లా క్యాన్సర్ ముందే డయాగ్నోస్ చేయటంలో కావచ్చు ఎన్నో చేస్తూ ఉన్నారు. ఇంత చేస్తున్నప్పుడు కూడా ఇవాళ మనం ఇచ్చే 64 లక్షల ఏవైతే పెన్షన్లు ఉన్నాయో ఈ 65 లక్షల పెన్షన్లో చాలామంది ఈరోజు కూడా ఈ డబ్బులు మరి చాలా వరకు ఈ మందులకి వెళ్తూ ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా బాధ్యత తీసుకొని దయచేసి ప్రజాప్రతినిధులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, అందరూ కూడా బాధ్యత తీసుకొని ఈ హాస్పిటల్స్కి మందులు ఖర్చు పెట్టే డబ్బుల్ని మనం వాటిని ఆదా చేయగలిగితే, వాటిని ఆ డబ్బుల్ని బ్యాంకులో వేసుకునే విధంగా వాళ్ళకి సాయం చేయగలిగితే మనం ఇంకా వాళ్ళకి ఆ డబ్బులు ఆ కుటుంబాలకు ఉపయోగపడతాయి. ఎందుకంటే వాళ్ళు చాలామంది దగ్గర పెద్ద ఎత్తున మరి ఈ డబ్బుల్ని మందులకే ఖర్చు పెడతా ఉన్నారు. దగ్గర ఈరోజు మరి ఇచ్చే పెన్షన్లో కూడా ఇప్పటికి దగ్గర 84% పైగా డబ్బులు వెళ్ళిపోయాయి. 2,724 కోట్లు ఇవాళ ఏదైతే ఇస్తూ ఉన్నామో ఈ డబ్బు
ఈ ఒక్కరోజు వెళ్ళబోతా ఉంది 2724 కోట్లు. ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత డబ్బు ఇవ్వట్లేదు. ఎక్కడ ఏ రాష్ట్రం కూడా ఇచ్చేదంతా కూడా కొన్ని ప్రభుత్వాలు 500 ఇస్తున్నాయి, కొన్ని 500 లోపిస్తున్నాయి, కొంతమంది 1000 లోపిస్తూ ఉన్నారు, కొంతమంది 2000 లోపిస్తూ ఉన్నారు. కానీ ఆంధ్రప్రదేశ్లో ఆ రోజు మరి ఎన్టీ రామారావు గారు మహానుభావుడు ఇటువంటి మండుటెండలో పేదవాళ్ళు చెప్పులు లేకుండా ఆ చైతన్య రథం వెంబడబడి ఆయన చూడటానికి పరిగెడతా ఉంటే ఆ రోజు వాళ్ళని చూశాడు ఆయన. వాళ్ళకి చెప్పులు కూడా లేకుండా వీళ్ళు పరిగెడతా ఉన్నారు పాపం ప్రేమతో అభిమానంతో అని. ఆయన తీసుకున్న ఆ నిర్ణయం ప్రభుత్వంలో డబ్బులు ఉన్నాయా లేవో అని కూడా చూడాలి. నేను ఒక మంచి పని చేస్తూ ఉన్నాను, ఈ సామాజిక భద్రత పెన్షన్ ఇస్తూ ఉన్నాను, పెద్దవాళ్ళకి ఇస్తూ ఉన్నాను, అన్ని వర్గాల్లో ఇబ్బందులు పడే వాళ్ళకి ఇస్తున్నాను, ఇవ్వాల్సిందే అని ఆయన ఇచ్చిన ఆదేశం 35 రూపాయలు. ఇవాళ దాన్ని చంద్రబాబు నాయుడు గారు 4000, 6000, 10,000, 15,000 దాకా తీసుకొచ్చారు. కానీ వాళ్ళ దగ్గర మరి 2724 కోట్లలో ఇప్పటికి 85% పైగా ఈ డబ్బులన్నీ కూడా తీసుకున్నారు. మరి ఆ రోజు 35 రూపాయలు ఎక్కడ, ఈరోజు 4,000, 6,000, 10,000 ఎక్కడ. ఈ విధంగా పక్క రాష్ట్రాలు కావచ్చు, ఏ రాష్ట్రం కావచ్చు, తమిళనాడు అవ్వచ్చు, కర్ణాటక అవ్వచ్చు, తెలంగాణ అవ్వచ్చు, ఢిల్లీ అవ్వచ్చు, యూపీ అవ్వచ్చు, బీహార్ అవ్వచ్చు, ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా మనం ఇచ్చే 4,000, 6,000, 10,000, 15,000 ఇవ్వట్లేదు. రాష్ట్రానికి ఒక రాజధాని ఉండకూడదా? ఈ రాష్ట్రానికి ఒక అభివృద్ధి కార్యక్రమాలు ఉండకూడదా? ఇవాళ అక్కడే చూడండి 135,000 కోట్లతో గూగుల్ వాళ్ళు విశాఖపట్నంలో డేటా సెంటర్లు పెడుతున్నారు. మొన్న 130,000 కోట్లతో స్టీల్ ఫ్యాక్టరీ వచ్చింది, మెటల్ స్టీల్ ఫ్యాక్టరీ శంకుస్థాపన అయింది. ఇవన్నీ కూడా ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి. భోగాపురంలో పెద్ద ఎయిర్పోర్ట్ వస్తూ ఉంది. ఎర్రబస్సురాదు భోగాపురానికి అన్నాడే పెద్ద విమానం దిగబోతూ ఉంది విశాఖపట్నం భోగాపురంలో, ఉత్తరాంధ్రలో. అంటే ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి అక్కడ వాళ్ళతో అక్కడ పాట పాడిస్తున్నాడు. రాయలసీమ ప్రాంతంలో రాయలసీమ వాళ్ళతో అక్కడ రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తున్నాడు. ఆ ఇరిగేషన్ ప్రాజెక్టులు లేదు, అసలు ఇరిగేషన్ ప్రాజెక్టులు నాశనం చేసి పోలవరంలో డయాఫ్రమ్ వాళ్ళని దెబ్బతీసి ఇవాళ నువ్వు ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి మాట్లాడే నైతికారత లేదు, ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల గురించి మాట్లాడే నైతికారత లేదు. లేకపోతే ఇవాళ కలబొల్లి కబుర్లు చెప్పి ప్రతి వారం రావటం, బురద చల్లటం, దాన్ని సోషల్ మీడియా ఏదైతే వైసీపీ పార్టీ వాళ్ళు దాన్ని ప్రచారం చేయటం, దానికి మళ్ళీ డబ్బులు ఇవ్వటం కొంతమందికి. ఇట్లా ఎక్కడో బయట వ్యక్తులను తీసుకొచ్చి బెంగళూరు ప్యాలెస్లో కూర్చొని కుట్రలో కుతంత్రాలతో ఏ విషయం జమ్మాలి, మళ్ళీ ఎట్లా ఈ జరిగే పనులు ఆపాలి, మళ్ళీ ఆ ముఖ్యమంత్రి పదవి కోసం కక్కుర్తి పడతా ఉన్నారే తప్ప ఈ రాష్ట్రం బాగుండాలి, ఈ రాజధాని అమరావతి నిర్మాణం కావాలి, పోలవరం పూర్తి అవ్వాలి, ప్రాజెక్టులు పూర్తి అవ్వాలి. నన్ను ఓడించారు 11 సీట్లు పరిమితమయ్యాననే జ్ఞానం లేకుండా ఆ 11 సీట్ల వాళ్ళు కూడా ఇవాళ ఇటువంటి కార్యక్రమాన్ని ఇచ్చి ప్రజల ముందు మాట్లాడే అదృష్టం కూడా వాళ్ళకి లేదు. ఆ 11 మందికి జగన్మోహన్ రెడ్డి వచ్చామో శాపాలు పెడుతున్నాడు మన మీద, శాపనార్థాలు తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని. మిగతా 10 మంది ఏమో వాళ్ళ వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నారు, వాళ్ళ పనులు చేసుకుంటూ ఉన్నారు. పేదవాళ్ళకి పెన్షన్ ఇచ్చి ఈ కార్యక్రమాల్లో వాళ్ళు చెప్పే కష్టాలు సుఖాలు ఏమైనా ఉంటే ప్రభుత్వం దృష్టి తేవాలి, లేకపోతే నీకు చేతనైతే నువ్వు చేయాలి. అవేమీ చేయకుండా ఆ ముఖ్యమంత్రి పదవి కోసం ఏడవటాలు, మళ్ళీ పాదయాత్రలు, ఈ కథలన్నీ నీ నమ్మటానికి ఎవరో కూడా ప్రజలు సిద్ధంగా లేరు. మీ మైండ్ సెట్ బాగాలేదు, మీకు ఇవాళ కూడా జ్ఞానం రాలేదు. వైసీపీ పార్టీ కార్యకర్తలు, నాయకులు కూడా మీరు తెలుసుకోండి. ఇంకా మరి ఇవాళ విషం చెప్పే కార్యక్రమాల్లోనే ఆ ముఖ్యమంత్రి పదవి కోసం వీళ్ళు కక్కుర్తి పడుతున్నారు తప్ప ప్రజలను ఉద్ధరించాలని కానీ ప్రజలకు మంచి జరగాలని కానీ కోరుకోవట్లేదు. ఇవాళ కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ బాబు అందరూ కూడా కలిసి 3 పార్టీలు, నరేంద్ర మోడీ గారు ఢిల్లీలో, మరి ఆయన కూడా మరి వాళ్ళ ఐసీయూలో ఉన్న ప్రభుత్వాన్ని బయటికి తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం మనకు ఎంత డబ్బులు ఇస్తూ ఉన్నారు, అన్నీ కూడా కలుపుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ కూడా కార్యక్రమాలని అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళగా పనులు చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తా ఉంటే దీన్ని ఎలా చెడగొట్టాలి, దీని మీద ఎలా విషయం చెమ్మాలి, ఈ పనులు ఎట్లా ఆపాలి, ఎక్కడ మరి డబ్బులు ఖర్చు పెట్టి విద్వేషాలు లేపాలి, కుట్రలు చేయాలి, కుతంత్రాలు చేయాలని వైసీపీ పార్టీ వాళ్ళ నాయకులు, వాళ్ళ మాజీ శాసనసభ్యులు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించిన మల్కాజ్గిరి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి.
ఈ రోజు ఉప్పల్ నియోజకవర్గంలోని చిల్కానగర్, మల్లాపూర్, హబ్సీగూడ, నాచారం, హెచ్ఎంటీ నగర్, బీరప్పగడ్డ పరిధిలోని పలు డివిజన్లలో ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో పాల్గొని ఆయన చిత్రపటానికి మరియు విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన మల్కాజ్గిరి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి గారు. అనంతరం రాగిడి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత, ప్రజాస్వామ్యానికి రాజ్యాంగంతో ప్రాణం పోసిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనందరికీ స్ఫూర్తి. ఆయన మనకు అందించిన ఆదర్శ మార్గంలో పయనిస్తూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులతో పాటు మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. దేశం అంతవరకు చేసుకుంటారు, అందరూ స్మరించుకుంటారు అంబేద్కర్ గారు. ఎందుకంటే అంబేద్కర్ గారు మన దేశానికి దేవుడు. మన రాజ్యాంగాన్ని ఎట్లా ఉంచాలి, బడుగు బలహీన వర్గాలను ఎట్లా చూసుకోవాలి, ముఖ్యంగా మహిళల గురించి ఏం చేయాలి అని నిత్యం ఆలోచించి మన రాజ్యాంగాన్ని ఇంత చక్కగా తీర్చిదిద్దిన వారికి మరొకసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు ఇవ్వాలి. ఈరోజు ప్రపంచంలోనే చెప్పుకునే విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన దేశంలో కాదు, అన్ని దేశాలలో కూడా మరి స్టాచ్యూ ఎక్కడ పడితే ఏ గల్లీలో కావాలన్నా, ఏ ఊళ్ళో కావాలన్నా కూడా మరి బిఆర్ అంబేద్కర్ గారు స్టాచ్యూ లేకుండా అంటే దాన్ని బట్టి మనం పబ్లిక్ ప్రజల గుండెలలో ఎంతో ఉన్నారు. మరి దేవుడిలాగా ప్రతి ఒక్కరు పూజించుకుంటారంటే మన దేశం విభజన ఇంకా డెవలప్ అయిందంటే మరి వారు రాష్ట్ర రాజ్యాంగంతో ప్రతి ఒక్కరు బాగుపడే విధంగా, మన ముఖ్యంగా మన దేశం బాగుపడే విధంగా ప్రపంచంలోనే మరి బాగుపడే దేశాలలో మన భారతదేశం మరి వారి శ్రీమాన్ చెప్పి తెలియజేసుకుంటూ ఈ ప్రోగ్రాం చేస్తున్న మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు. గట్కేసర్ ప్రాంత ప్రజలకు శుభవార్త. 1987లో స్థాపించిన గీర్వాణి క్లినిక్ అండ్ డయాగ్నోస్టిక్ సెంటర్లో 50 రూపాయలకే చికిత్స చేస్తున్నారు. మరియు అన్ని రకాల ల్యాబ్ టెస్టులపైన 20% డిస్కౌంట్ మరియు ఫార్మసీ పైన 10% డిస్కౌంట్ ఇవ్వబడును. వామ్మో, హాస్పిటల్ అంటే భయపడుతున్నారా? భయమేమీ అక్కర్లేదు. మన గీర్వాణి క్లినిక్ గట్కేసర్లో ఉంది. మీకోసం డాక్టర్ ఎన్ గీతాశ్రీ MBBS MD FIDM జనరల్ ఫిజిషియన్ డయాబెటాలజిస్ట్ వారి చేత కేవలం 50 రూపాయలకే చికిత్స అందిస్తున్నాము. వివరాలకు సంప్రదించగలరు ఎన్ దేవానంద్. కాంటాక్ట్ నెంబర్ 9848212397. సార్ నమస్కారం సార్. నమస్కారం సార్ బాగున్నారా? బాగున్నాండి. మీరు